నేను బయట కంట్రీస్ వెళ్ళాలి అనే తపనతో ఎప్పుడైతే నేను అనుకున్నానో ఈ ఇంద్రజాలం నేర్చుకున్న దానికోసం అప్పుడు ఈ బేగంపేట ఎయిర్పోర్ట్ మన హైదరాబాద్లో ఉండేది. మధ్యరాత్రిలో ఒక ఫ్లైట్ వచ్చేది ఇంటర్నేషనల్ది. అప్పట్లో ఒకటే వచ్చేది, ఆ తర్వాత తరచుగా 2 ఫ్లైట్లు అట్లా అవుతున్నాయి. ఆ టైంలో నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇట్లా నేను ఏంటంటే ఒక విజిటింగ్ కార్డు ప్రింట్ చేసుకొని మ్యాజిక్ సాంబల వేణు ఇట్లా ప్రోగ్రామ్స్ అని ఇంటి అడ్రస్ అని పెట్టుకొని వాళ్ళకి ఇస్తే ఏం చేయాలి బాబు అన్నారు. లేదు సార్, ఇక్కడ మీరు ఉన్న రోజులు మీరు 4 రోజులు ఉంటారు, ఎట్లాగో మీకు ఫ్రీగా ప్రోగ్రామ్ చేయమంటే చేస్తాను. మీరు ఏ కంట్రీ నుంచి వస్తున్నారో ఆ కంట్రీ నన్ను తీసుకెళ్ళండి, మీరే ఖర్చు పెట్టుకొని మీరే అన్ని తీసుకోండి, అక్కడ నేను ప్రోగ్రామ్ ఇస్తే మీరే తీసుకోండి, నాకు ఏం ఒక డబ్బులు, కానీ నాకు అక్కడ ప్రోగ్రామ్ చేయాలి, ఆ కంట్రీలో ఒక్క ప్రోగ్రామ్ చేయాలని ఉంటుంది. ఆల్రెడీ ఒక్క ప్రోగ్రామ్ వస్తా అంటాడు, టికెట్లు మీద పెట్టుకోమంటాడు, ఇది ఏంది ఇది ఏం పిచ్చి ఏంటో అని వాళ్ళకి కొద్దిగా అర్థమయ్యేది కాదు. కానీ వాళ్ళు ఏదో అడ్రస్ చెప్తే సరే బాబు వాళ్ళతో, ఎందుకంటే వాళ్ళంతా జర్నీ చేసి వచ్చిన తర్వాత నాతో ముచ్చట్లు పెట్టడం ఏముంటుంది ఎప్పుడు అని ఇంటి అడ్రస్ కనుక్కునేవాడిని. ఆ ఇంటి వెతుక్కుంటూ వెళ్ళిపోయి ఇంట్లో మాట్లాడుకుని, అప్పుడు ఎందుకంటే ఫోన్స్ కాదు, గూగుల్ అది ఏది మ్యాప్ పెట్టుకుని పోవడం ఏముండదు, అంతే. ఇక వెళ్ళిపోయేసి ఇట్లా కూర్చొని అంటే ఇక వాళ్ళ ఇంట్లో ఇట్లా మెజిషియన్ వేణు వచ్చని చెప్పండి అని అంటే, వీరికి ఈయనప్పుడు కలిసిండ్రా, మీకు ఈయన కలిసిండే, మీరు అక్కడ ఉండవు కదా నువ్వు అని చెప్పి ఇంట్లో అనుకునే వాళ్ళు. సో ఆయన అప్పుడు కూర్చొని పెట్టి మాట్లాడి బాబు అని చెప్పి వాళ్ళకు 3 ట్రిక్కులు చూపి, కానీ ఆయన కొద్దిగా ఫ్యాసినేట్ అయిపోయి, సరే మరి ఈ కంట్రీలోకి మీరు రావాలంటే మాత్రం వీసా కావాలంట. మరి వీసా కావాలంటే ఏం చేయాలంటే నువ్వు కొద్దిగా ఫేమస్ ఉంటేనే కానీ వీసాస్ ఇస్తారు. ప్లస్ అక్కడ వాళ్ళకి ప్రోగ్రామ్ అసోసియేషన్ వాళ్ళకి చెప్పాలి అంటే కూడా నీకు కొద్దిగా ఫేమస్గా ఉండాలి అని సినిమా యాక్టర్ల పేర్లు వాళ్ళ పేర్లు చెప్తుంటే, మరి సినిమా యాక్టర్ నేను కాదు కదా, మరి ఎట్లాగా అని అంటే వాళ్ళు ఒక 2-3 సజెస్ట్ చేస్తాను, సజెస్ట్ చేయండి నన్ను, ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి అంటే ఇట్లా గిన్నిస్ రికార్డ్స్ అని ఉంటుంది, అవి ఏమైనా రికార్డులు చేయి నువ్వు అందులో అన్నాడు.